వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని పిలవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 1వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కే మన జిల్లాకి మొట్టమొదటిసారిగా రావడం, మన జిల్లాలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గమనించి తెలుసుకోవడం, అలాగే దత్తి లాంటి నా మారుమూలైనటువంటి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకోవడం, విజయనగరంకు ఉన్నటువంటి ఎటువంటి డెవలప్మెంట్ నీడ్ ఉన్నదనేది కూడా ఆయన గమనించి చాలా విషయాలు అధికారులతో కానీ లేకపోతే ముందు రోజు విజయనగరం గురించి ఆయన చేసినటువంటి విశ్లేషణ కానీ పూర్తిగా అవగాహనతో ఆ రోజు నిన్న 1వ తారీఖున ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కలుసుకునే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకొని అసలు ఏ రకమైన అభివృద్ధి మనకు అలవర్చాలి, ఆయన అనుకున్నటువంటి అభివృద్ధి 15% గ్రోత్ రేట్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అలవర్చడానికి ఏ రకంగా మనం పరిపాలన చేయాలన్న దాని మీద ఆయన గత 16 నెలలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఈరోజు పేదల సేవలో అనే కార్యక్రమం గజపతినగరం నియోజకవర్గంలో దత్తిరాజుల మండలం దత్తి గ్రామం ఎంచుకొని ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి సారవగడ్డ మినీ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయడం మాకు చాలా సంతోషకరమైన వార్త. సుదీర్ఘకాలంగా ఎప్పటి నుంచో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ కావాలని అక్కడ ఉన్నటువంటి నా ప్రజానీకం అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం. అది చాలా చిన్న ప్రాజెక్టు, కానీ ఎక్కువగా ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్. అది సుమారు 0.75 TMC కేవలం 27.5 కోట్ల రూపాయలకి మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఎంత చిన్న ప్రాజెక్ట్ అయినా ఎక్కువ మైలేజ్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. మరి అలాంటి ప్రాజెక్టు ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సింపుల్గా ఇంత చిన్న ప్రాజెక్టు ఎంత మంచి ప్రాజెక్ట్ అని కూడా ఆయన కూడా అనడం మా అందరికీ కూడా చాలా సంతోషం. ఎందుకంటే అనౌన్స్ చేశారు, వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది. అధికారులు కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజుల్లో కట్టగలుగుతారని కూడా అడగడం జరిగింది. వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషను టెండర్ ఫ్లోట్ చేసి కట్టడానికి కనీసం 18 మాసాలు అన్నారు. నాకు 18 కాదు 2 సంవత్సరాలు ఇస్తాను, ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్ట్ నాకు పూర్తి చేయాలని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అగ్రికల్చర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన రాష్ట్రం ఎక్కువగా అగ్రికల్చర్ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి సాగునీరు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలనేది ఆయన తాలూకు ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయమని గత వన్ మంత్ అయినటువంటి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే నిన్న కూడా ఆయన ప్రస్తావనలో తారకరామ రైట్ కెనాల్ కానీ, అలాగే గజపతినగరం కెనాల్ కానీ, తోటపల్లి రైట్ కెనాల్ కానీ, గజపతినగరం కెనాల్ కానీ, అలాగే తారక రామ సాగర్ ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి అలాగే నిన్న క్యాబినెట్లో కూడా ఆయన ప్రస్తావన కూడా మినీ రిజర్వాయర్ ప్రాజెక్ట్, మినీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి శాసనసభ్యుడు కూడా ఎక్సర్సైజ్ చేయండి, గ్రౌండ్ టేబుల్ వాటర్ మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ టేబుల్ వాటర్ పెంచుకుంటే వ్యవసాయం కూడా సులభతరంగా అవుతుంది. ఈరోజు ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనం ప్రజానికానికి ఇస్తూ సుమారు రాష్ట్రంలో 3,000 కోట్ల ఖర్చు చేస్తూ మన ప్రజానికానికి సాయం చేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే ఫ్రీ పవర్ ఇస్తూ, అలాగే ఈరోజు గ్రౌండ్ టేబుల్ వాటర్ పెరిగితే ఆ ఖర్చు కూడా మనం తగ్గించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత విశ్లేషణ కేవలం మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారికే తెలుస్తుంది స్టార్ట్. ఎందుకంటే మనం చెప్పినటువంటి మినీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అన్న విషయం కూడా ఆయన విశ్లేషణ చేసేంత పరిస్థితి ఈరోజు మన నాయకుడి దగ్గర ఉంది. మరి అలాగే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ విషయం కూడా ఈరోజు మనం ప్రస్తావన చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో కొన్ని ప్రాజెక్ట్స్ మన విజయనగరంకి కేంద్రీకృతంగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తానని కూడా మా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా లార్జ్ ఇండస్ట్రీస్ కొన్ని మనం చూస్తాము, స్మాల్ ఇండస్ట్రీస్ కూడా మనం కొన్ని విజయనగరం జిల్లాలో ఏర్పాటు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్న సంగతి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమాన్ని కూడా నేను శ్రీకాకుళం జిల్లాలో అటెండ్ అయ్యాను. ఈరోజు శ్రీశక్తి పథకం కింద ఎవరైతే మహిళలకి ఉచితంగా బస్ ట్రావెల్ చేస్తున్నారో విశేషమైనటువంటి ఆదరణ లభిస్తున్న విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు చదువుకున్న విద్యార్థులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోగలుగుతున్నారు, ఉద్యోగ నిమిత్తం కూడా కొత్త అవకాశాలు తెచ్చుకోగలుగుతున్నారు. స్వయం ఉపాధికి కూడా ఏదైనా చేయాలంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రతి ఊరు వెళ్ళి ప్రొక్యూర్మెంట్ చేసుకొని వాళ్ళు స్వయం ఉపాధి కానీ రిటైల్ షాప్స్ కానీ
ఇంకేదైనా అవకాశాలు వెతుక్కోవాలన్నా కూడా వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని కూడా వాళ్ళు దర్శించుకోవడానికి కూడా వాళ్ళకి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే ఇష్టదైవంలో కూడా వాళ్ళు దర్శించుకున్న తర్వాత వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అయ్యి ఇంకొంచెం సంతోషకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు కూడా ఉండేలాగా ఉంటుందని కూడా వాళ్ళు వ్యక్తపరచడం మాకు ఆనందం కలిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది అంటే ఏదైతే ఈ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారని తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడగకపోయినా వెంటనే మా ఎలక్షన్ ప్రామిస్ కాకపోయినా ఈరోజు సుమారు 436 కోట్ల రూపాయలని వేచించి సుమారు 2 లక్షల పైబడి ఆటో డ్రైవర్లకి ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలి, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా నివసించాలి. ప్రజా పాలన అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావచ్చు కానీ ఇవన్నీ కూడా కన్వర్ట్ చేస్తూ ఈరోజు పరిపాలన అనేది కేంద్రీకృతం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పరిపాలన అనేది ఏ రకంగా జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలి అనేది విశ్లేషణ చేస్తూ పరిపాలన చేయాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే పని చేస్తున్నారనే సంగతి మీ ద్వారా ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విజయనగరం వాసులు అలాగే మా దత్తిరాజర్ మండలం ఉన్నటువంటి దత్తి గ్రామం ప్రజానికానికి అలాగే మన అధికారులు ఎవరైతే చాలా షార్ట్ టైంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి ప్రజలకి వీలుగా ఆయన్ని దర్శించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎంత వర్షం వచ్చినా కూడా ఎటువంటి వర్షం ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ప్రజానీకం చూద్దాం అనుకున్నారో ఆయన తిలకిద్దాం అనుకున్నారో అందరూ కూడా సంతోషంగా ఆయన దర్శించుకొని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారనే సంగతి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే అమ్మవారి పండుగ ఈరోజు రేపు మన విజయనగరం ఉత్సవం జరుగుతుంది. ఇప్పటికే అమ్మవారి పండుగకి ఏదైతే అలజడి ఎందుకంటే ప్రజలు చాలామంది చుట్టాలు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా దసరా తర్వాత పెద్ద ఎత్తున మన జిల్లా కేంద్రీకృతంగా మన విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర ఎలువల్పు అందరూ తల్లిని దర్శించుకోవడానికి అందరూ కూడా వస్తున్నారు. సో ఈ పండుగ అంతా కూడా మనకి ఆల్రెడీ మొదలైంది. సో ఖచ్చితంగా రేపు సిరిమానోత్సవం కూడా గత సంవత్సరం కన్నా ఇంకా బాగా చేసేదానికి అవకాశం ఉన్న సంగతి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా బాడీ ఫామ్ అయింది. పిఎస్సిఎస్లు అలాగే డీసీసీబీ డీసీఎంఎస్ అందరూ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా డీసీసీబీ చైర్మన్ నాగార్జున గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము డీసీసీబీ అంటే మేము అమ్మవారి పండుగ చూద్దాం అనుకుంటున్నాము, మాకు అవకాశం కల్పించమని చైర్మన్ రిక్వెస్ట్ చేయగా ఆయన కూడా పర్మిషన్ సంబంధిత అధికారులకు అప్లై చేసి అక్కడ ఆ ప్లేస్లో ఏదైతే ఉందో ఇప్పటివరకు బాడీ లేదు, ఇప్పుడు బాడీ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. సో అందుకనే అక్కడ పర్మిషన్ పెట్టడం జరిగింది. సో అందుకే వాళ్ళు పర్మిషన్ పెట్టారు. అంటే ఫెసిలిటేషన్ అనేది చూద్దాము, కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్తాను, ఇంకెక్కడైనా ప్లేస్ ఉందేమో. అయితే అక్కడ ఉన్నటువంటి సభ్యులు అడగడం జరిగింది, ఆ సభ్యుల కోసం ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బొత్స సత్యనారాయణ గారు అభ్యర్థిని కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్తాను. ఏమైనా ఎక్కడైనా వెసులుబాటు ఉంటే అక్కడ ఏర్పాటు చేద్దాం. తుఫాను ఇంకా విశ్లేషణ జరుగుతుంది. బట్ ఎక్కడైతే ఎలక్ట్రికల్ డ్యామేజ్ అయ్యాయో అవన్నీ కూడా రెక్టిఫై అయిపోయి మనకి చాలా డ్యామేజ్ అంటే 33/11 kV ఆ రోజు వచ్చినటువంటి గాలికి చాలామంది డిస్టర్బ్ అయింది. చీపురుపల్లి గంచేడు మండలం ఇవన్నీ కూడా కొంచెం ఆ రోజు ఇబ్బంది అయింది. బట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నిజంగా చెప్పాలంటే ధన్యవాదాలు చెప్పాలి. రాత్రంతా కూర్చొని ఆ లైన్ అంతా రెస్టోర్ చేశారు. నిన్న ఈవినింగ్కి మ్యాక్సిమం 95% రెస్టోర్ అయిపోయింది. ఈరోజు ఎక్కడెక్కడ కాలనీలో అక్కడక్కడ ఎక్కడైతే పోల్స్ ఇరిగిపోయాయో అవి కూడా ఈరోజు రెస్టోర్ చేస్తారు. సో పంట నష్టం ఇప్పుడు అసెస్ చేస్తున్నారు. అంటే పంట నష్టం ఉండకపోవచ్చు అనేది మాకు వచ్చినటువంటి వార్త. ఎందుకంటే మనకు వచ్చినటువంటి వర్షం కంటిన్యూగా 2-3 days ఉంటే పంట నష్టం జరిగేది. బట్ ఒకరోజు వచ్చిన వర్షం కాబట్టి అదంతా డిప్లీట్ అవుతుంది, పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది వార్త. బట్ ఏదైనా ఉన్నా కూడా విశ్లేషణ చేస్తాము. ఒకవేళ ఎక్కడైనా పంట నష్టం జరిగితే దాన్ని ఖచ్చితంగా దాని కాంపెన్సేషన్ చేస్తాం. ఎందుకంటే ఎదురుగాలుల్లో కొంత అరటి పంట నష్టం అయితే కొంత జరిగిందని విషయం తెలుసు. అది కాకుండా ఇంకేదున్నా కూడా మేము ముందుకు తీసుకువెళ్ళి దానికి
కాంపన్సేషన్ ఏదని చేయడం జరుగుతుంది. శ్రీకాకుళంలో ఎక్కువ ఇంపాక్ట్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో ఎగువ ఉన్నటువంటి ఒరిస్సా ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ వర్షం రావడం, ఈ రివర్స్ ఫ్లో ఎక్కువైంది. ఎక్కడైతే రివర్స్ ఓవర్ఫ్లో అయ్యావో అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పంట నష్టం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.